మంచిగున్నారా? ఈశ్వరప్ప హోమ్ క్లినిక్ సమర్పించు ధూమ్దా ముచ్చట పవర్డ్ బై డాక్టర్ అగర్వాల్ సాయి హాస్పిటల్. ముచ్చట్లు షురూ చేద్దాం. నిజంగా మన రైతులది గోసంటే గోసనేనుల్లా వానాకాలంలో యూరియా కష్టాలు ఎట్లుండెనో మీకు కూడా ఎరికే కదా. నరకం అంటే నరకం. యూరియా సెంటర్ల కాడ చెప్పులు లైన్లలో పెట్టి వానల తడుచుకుంటా కిలోమీటర్ల పొడుగుతా లైన్లు కట్టి తరలాడిర్రు. ఇగో ఇప్పుడు చలికాలంలో కూడా గాదే కథ, గాదే తన్లాట, గాదే గోస. అసలు యూరియా కూడా చక్కగా ఇయ్యని ఈ సర్కారు ఎందుకు కావచ్చు? అగో ఏంది ఇది? నిజం చెప్తున్నా, మన రైతుల తన్లాట చూస్తుంటే కండ్ల పుంట నీళ్ళెళ్తానే. వానాకాలంలో గదే కష్టం, ఇగో ఇప్పుడు గదే నరకం. మంచిగా బాయికాడికి పోయి వ్యవసాయం పనులు చేసుకోవాల్సిన రైతులు యూరియా సెంటర్ల కాడ ఇగో గిట్ల లైన్ చల్లటి సాలిలా ఇగో గిట్ల తన్లాడుతురు. నడ్జాం రాత్రి దాకా బత్తాల కోసం గిట్ల కండ్లు కాయలు కాసేటట్టు చూస్తాండ్లు. ఆడోళ్ళు మొగోళ్ళు ఇగో ముసలోళ్ళు కూడా చూడుర్రి చలిలా ఎంత తన్లాడుతున్నారో. ఇవాళ నెల రోజు కానీ తిరిగి 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 ఈ కాళ్ళు పోయినాయి. బండికి 500 పెట్టా, పెట్రోల్కి 500 పెట్టా, మందు పట్టలేదు. ఇక కొన్ని ఊర్లలో యూరియా అందక రైతులు రోడ్ల మీద కచ్చిరు, ధర్నాలు చేసిరు. ఛార్జీలు పెట్టుకుని యూరియా సెంటర్లకు వచ్చినాక స్టాకు లేదన్న బోర్డులు గానొస్తున్నాయి. ఇంతగానంగా గోసపడుతున్న రేవంత్ సార్ కు శాపాలు పెట్టిరు. పొద్దు నుంచి యూరియా కోసం లైన్లో ఉండి ఇప్పుడు మళ్ళీ ఒక 20 బస్తాలు 30 బస్తాలు ఉన్నాక సార్ ఆపి లాగేసి ఇంటికి వెళ్ళిపోయిండు. ఈ ఉన్న యూరియా బస్తాలు ఇచ్చిన రైతులు ఇంటికి వెళ్ళిపోతారు కదా. పైలు పెట్టి జనాలు ఎంత కష్టం ఉందో తెలుసుకోవాలి. ఇప్పుడు గత 2 సంవత్సరాల నుంచి ఈ యూరియా కోసం మన చెప్పులు పెట్టి అలాగే కర్రలు పెట్టి ముఖంపులు వేసుకొని వచ్చి బారు తీరినప్పటికీ కూడా మరి ప్రభుత్వాలు కనికరం లేకుండా ఈ రైతుల మీద కక్ష కట్టి మరి ఈరోజు ఇక నడి రోడ్డు మీద రైతులను బజార్ చేసి ఇక ఇంకో దిక్కు యూరియా కోసం యాపు గీపు అని పట్టుకొచ్చి 5 పైసల మందం కూడా ఫైదా ఉంటలేదట. ఇంకా నెత్తినొప్పి ఎక్కువైందట రైతులకు. తాపకోసారి ఓటీపీలు అడుగుడు, అదేమో చక్కగా పని చేయకపోవుడు, పాత నెంబర్లకు మెసేజ్లు వచ్చుడు, మళ్ళా ఫోన్ నెంబర్ మార్చుకునేందుకు వాళ్ళ కాడికి వీళ్ళ కాడికి తిరుగుడిగో ఇదే కథ అవుతున్నది. కాదు ఇవన్నీ రేవంత్ సార్ కు కానొస్తలేవా? కాంగ్రెస్ లీడర్లు చూస్తలేరా? వాళ్ళకు అన్నేరికే, కానీ వాళ్ళకి రైతుల కోసం ఎందుకు? ఎంతసేపు కేసీఆర్ సార్ను ఎట్లా తిడదామా, కేటీఆర్ సార్ను ఎట్లా దెప్పి కొడుద్దామా, ఇగో గిదే కావాలనా? అరే రైతుల పేరు చెప్పి అధికారంలోకి వచ్చిరు. కేసీఆర్ సార్ చేసిన దానికంటే ఎక్కువ చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం అని ఎన్నో ఉదర ముచ్చట్లు చెప్పిరు. అధికారంలోకి వచ్చిరు, గజనీలైపోయారు. చెప్పిన ముచ్చట్లని మర్చిపోయి పాలన పక్కకు పెట్టి ఇంకా రాజకీయ ముచ్చట్లనే చెప్పబడితిరి. అరే కేసీఆర్ సార్ మీద కోపం ఉంటే ఓట్ల నాడు చూసుకోరి, గంతేగాని సార్ మీద కోపం రైతుల మీద తీసుడైంది. కంసే కం యూరియా కూడా ఇయ్యని ఈ సర్కారు ఉంటే ఎంత పోతే ఎంత, ఇవో గిట్లనే గరమైతురు రైతులు. నిజం చెప్తున్నా, ఏమంటే ఈ కాంగ్రెస్కి అధికారంలోకి వచ్చిందో ఇక ఇవ్వరు సంది ఆ పార్టీ లీడర్లు మేము ఆడిందే పాట పాడిందే పాట అన్నట్టే చేస్తాండోళ్ళ ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు దూసుకపోతూనే ఉన్నారు. అసలు మనుషుల పాలన మీద లెక్క లేకుండానే అవుతున్నది. ఎందుకు ఇట్లా అంటున్నానో మీకు తెలవాలంటే కే సముద్రం కాడికి రారి, మీకే సమజవుతుంది. కానీ ఇది అద్మానం కాకుంటే ఇంకేంది? అసలు బర్త్డేనట బర్త్డే ఎవరిదంటారా? మన రేవంత్ సార్ కు సలహాలు సూచనలు ఇచ్చే సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి సార్ది హ్యాపీ బర్త్డే ఉన్నదట. ఇక మహబూబ్ ఎమ్మెల్యే మురళీ నాయక్ సారు ఈ బర్త్డే దావత్ ను ధూమ్ ధామ్ గా చేసి యురం పెట్టుకున్నాడు. సరే సార్ సంతోషం సార్ది, మనం ఎవరం అద్దనుకునే తాను. కానీ నడిమిట్లా పోరలను ఎందుకు ఆగం పట్టించిరు? అయితే కే సముద్రం యువసం మార్కెట్ లా వేం నరేందర్ రెడ్డి బర్త్డే పేరంటం పెట్టిరోళ్ళ. ఇక ఈ పేరంటానికి బడి పిల్లలను కాలేజీ పిల్లలను తెచ్చిరు. ఇక వాళ్ళ ముంగడ కేక్ కట్ చేసిరు. అటెంక సూడిగా
మీ మొబైల్ కింద పెట్టండి వీళ్ళని. చూసిరా పటాకులు కాలుతురు గట్ల చేయొచ్చునా? ఆ నిప్పులు ఆగో పిల్లల మీద పడ్డాయోలా ఆగా చూడురి పాపం పిల్లలు ఎంత భయపడుతురో. నిప్పుల మీద పడుతుంటే ఆడికెళ్ళి పారిపోతురు ఏడ్చుకుంటా. ఎంత ఘోరముల్లా అసలు. పుసుక్కున ఎవరికన్నా ఏమన్నా అయితే ఎట్లా? మంటలేళ్తే ఎవరిది జిమ్మెదారి? పిల్లల బతుకును ఆగం చేసుడు కాకుంటే ఇంకేంటిది? గాయంత సోయుండదా? ఇక పిల్లలు గిట్లా భయపడుకుంటా పారిపోతుంటే ఎమ్మెల్యే మురళీ నాయక్ సార్ ఏమో కిస్స నవ్వుకుంటా సంబరపడుతుండు. వాళ్ళ భయం ఈ ఎమ్మెల్యే సార్ ఒక ఆట లెక్క అనిపించింది. ఏంది అసలు మానవత్వం అనేది ఉండదా? పేరుకు ఎమ్మెల్యే పోరల బతుకులతోని గిట్లా ఆడుకునుడేంది? గిట్లనే గరమైతురు అక్కడున్న పబ్లిక్. మీ మొబైల్ కింద పెట్టండి వీళ్ళని. ట్రాఫిక్ రూల్ పాటించుర్రి అని ఒకటికి 10 మాటలు చెప్తానే ఉంటా కదా. అసలు ట్రాఫిక్ రూళ్ళు ఉన్నాయి ఎందుకోలా? మన ప్రాణాలు కాపాడుకునేటందుకు. కానీ అదేందో ట్రాఫిక్ రూళ్ళు ఉన్నాయే పాటించేటందుకు కాదు, రూలు బ్రేక్ చేసేటందుకు అని అన్నట్టే చేస్తాను కొంతమంది కాదు చాలా మంది. అందుకే ఈ ఏడాది ట్రాఫిక్ చాలానల్లా మన హైదరాబాద్లో రికార్డుల మీద రికార్డులు కొట్టిరు కాదు. ఆగు అక్షరాల 239 కోట్ల 37 లక్షల రూపాయల చలాన్లు. మన హైదరాబాద్ అంతా కూడా కాదు, ఖాళీ సైబరాబాద్ లా ట్రాఫిక్ రూల్ బ్రేక్ చేస్తే అక్కడ పడ్డ చలాన్నారు ఖాళీ జర్మనాలే 239 కోట్లు. అంటే ఎంతమంది ఎన్ని తీర్ల ట్రాఫిక్ రూల్ బ్రేక్ చేసిరోలా ఇక మీరే ఊహించుకోరి. ఇలా చాలా మందికి హెల్మెట్లు పెట్టుకున్నోళ్ళు రాంగ్ రూట్లకు పోయేటప్పుడు పడ్డ క్షణాలే ఎక్కువ ఉన్నాయి. ఇక జర్మానాలు వాటోళ్ళందరూ కడితే మన సర్కారు గల్లా పెట్టేలా 240 కోట్ల రూపాయలు వచ్చి పడతాయి అన్నట్టు. అంతే కదా. అవోగా గల్లబెట్టే కోసమే గిట్లా ఇయ్యర చలాన్లు ఎత్తానని ఇక్కడ పట్నం జనం అంటారు. సరే ట్రాఫిక్ రూల్ ప్రతి ఒక్కరు పాటించవలసి, సిగ్నల్ కాడ ఆగాలి, కరెస్టుతో వల పోవాలి, స్పీడుగా దంచుకపోవద్దు. అట్లా చేస్తే తప్పు చేసిన వాళ్ళకు చలాన్లు వేయవలసిందే. ఇంట్లో ఇంకో మాట లేనే. కానీ ట్రాఫిక్ పోలీసులు ఈ చలాన్ల కోసమే ఉన్నారా ఏంది? చలాన్ ఫోటో తీసి డ్యూటీ పెట్టుకున్నారా ఎట్లా అని చాలా మందికి అనుమానం కొడుతుందిలా. చాలా సిగ్నల్ కాడ ట్రాఫిక్ పోలీసులే కనబడతలేరట. ఇక రోడ్ల మీద ట్రాఫిక్ జామ్ అయితే ఆడ కానిస్టేబుల్ పత్తా కూడా ఉండడట. మరి ఏడ ఉంటారంటే ఇట్లా ఫోటోలు తీసుడల్లా బిజీగా ఉంటారు. అయితే ట్రాఫిక్ పోలీసులకు కూడా పెద్ద సార్లు టార్గెట్లు గీర్గెట్లు పెడతారట కదా. దినం కంసే కం 100 శాలాన్లన్నా రాయాలని కండిషన్ ఉంటుందట వాళ్ళకు. ఇక 100 శాలాన్లు రింపేతందుకు ఇక ట్రాఫిక్ పోలీసులు అసలు డ్యూటీ ఇడిచిపెట్టి ఫోటోలు కొట్టే డ్యూటీ పెట్టుకుంటారు అని అంటారు. కాదు ట్రాఫిక్ రూల్ బ్రేక్ చేసిన వాళ్ళకు చాలాలు రాయొచ్చు, తప్పులేదు. కానీ పట్నంలో ట్రాఫిక్ జామ్ కాకుండా కూడా చూడాలి కదా. ఈ నడుమ పట్నంలో ఎట్లా ట్రాఫిక్ జామ్ అవుతున్నదో అందరికీ అర్థమవుతూనే ఉన్నది. ఇంకా డ్యూటీ చేయాలి కానీ ఎంతసేపు చాలాలు రాసుడు, పైసలు వసూలు చేసుడు ఈ దీని మీదనే వాడుతుంది ఏందని అంటురు పట్నం జనాలు. కాదు గుప్త నిధులు లాంకే బిందెలు ఎవరికన్నా దొరకంగా చూసినారా అనుల్లా? కమ్సే కమ్ విన్నారా? మన రేవంత్ సార్కి అయితే లంక బిందెల మీద బాగా ఆశనట కదా. లంక బిందెలు ఉన్నాయి అనుకున్నాడట కాదు. సరే ఇప్పుడు రేవంత్ సార్ ముచ్చట కాదు కానీ మహబూబ్ నగర్లనులా ఒక ఇంట్లో లంక బిందెలు ఉన్నాయట. మరి ఏ పాటలున్నాయో చూద్దురట రారి. ఈ ఇల్లు జడ్చల్ల మండలం కావేరమ్మ పేటలో ఉండే లచ్చమ్మది. ఇంటి లోపలికి పోదాం రారి. అగో నట్టింట్లో పెద్దలుందే దవ్విరు కదా, గంతగానం వాటి తీసిరు.
ఆడాడ నిమ్మకాయలు పెట్టిరు, కొబ్బరికాయలు కూడా ఉంచిరు. ఇక ఈ సీన్ చూసినాక పోలీసులకి జరంత కరెంట్ షాట్ ఓటినట్టు అయిందట. ఇంతకు పోలీసులు ఎందుకు వచ్చిరంటే ఈ ఇంట్లో గుప్త నిధులు లంక బిందుల కోసం ఇంట్లోనే తవ్వుతురని ఎవరో ఆకాశరామన్న ఫిర్యాదు చేసిండట. పోలీసులు వచ్చి చూసేవారికల్లా ఇంటి అవతారం ఇట్లయింది. ఏమమ్మా లచ్చవా, లంక బిందుల కోసం సొంత ఇంటినే బొందల దావుడు గీదేం తరికా అని అడిగితే ఏమంటుందో ఇనురి. నీళ్ళ వసతి చేసుకుంటున్నామయ్యా మేము. మా ఇంట్లో మేము దొంగతనం చేస్తామా నాయన చెప్పు నువ్వు. అగో లంక బిందెల కోసం బంగారం కోసమే కాదట, ఇందిరమ్మ ఇళ్ళ కోసం ఉన్న ఇంటిని కూలగొట్టుకున్నా అని చెప్పు. మరి పోలీసులు ఏమంటుర్రో ఇనురి. తాలోజీ లక్ష్మి ఇంటి లోపల గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుగుతున్నాయని సమాచారం మేరకు అట్లు ఇంటిలోకి వెళ్ళి పరిశీలించగా ఒక పెద్ద గుంత తీయడం జరిగింది. అందులో కొంతమంది 8 మంది వరకు అనుమానితులు అక్కడ ఉంటే వాళ్ళందరినీ కూడా ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళందరినీ ఆ గుప్త నిధుల కోసం తవ్వకాలకు ఉంచినటువంటి కొంత సామాను కూడా ఏదైతే నిమ్మకాయలు, అత్తరు, కొబ్బరికాయలు ఉన్నాయో వాటిని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాళ్ళపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేయడం జరుగుతుంది. ఆగనాట ఆమెనేమో ఇందిరమ్మ ఇల్లు అంటుంది. మరి నిమ్మకాయలు, కొబ్బరికాయలు, సెంట్లు, గింట్లు ఎందుకు పెట్టింది? లంక బిందెల కోసమే గిట్ల చేస్తాందని చుట్టుముట్టున్నోళ్ళు అందరూ అంటారు. ఏ లంక బిందెలో ఏమి ఇందిరమ్మ ఇంట్లో ఏందో ఏమో పోరి. మళ్ళొచ్చిరా ఎవరనుకుంటురు? దొంగలోలా. అసలు దొంగలకు భయం అనేది ఎందుకుంటుంది కావచ్చు, పోలీసు పట్టుకుంటారని ఎందుకు అనిపించలేదై ఉండాలి. అంటే దొంగతనం చేస్తే ఒకరోజు కాకుండా ఇంకో రోజన్నా దొరుకుతామని ఎరకరే ఉండాలేనా. అయినా కానీ మంది కొంపలు ఎందుకు కొలంబస్ చేస్తారోలా. అగోగి ఇప్పుడు మన కాడికి రాత్రి దొంగలు వచ్చిరు, పారి వాళ్ళ కత్తిందో అరుచుకుందాం. కామారెడ్డిలా ఆర్కే నగర్ కాలనీ ఉన్నదల్లా ఇదే. ఈ ఆర్కే నగర్ కాలనీకి దొంగలకు ఏదో అవినాభావ సంబంధం ఉండదు, జన్మజన్మల బంధం ఉన్నట్టే కొడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఈ కాలనీలా ఎన్ని మట్ల దొంగతనం చేసినా, ఎన్ని ఇళ్ళను చూసుకున్నా ఇప్పటిదాకా ఎవ్వరికి దొరకలే, పోలీసు కూడా దొరకవాలి. ఈ ఆర్కే నగర్ కాలనీ మా పాలిట కొంగు బంగారం అన్నట్టే చూసుకోవచ్చు. అంతేందుకు ఇగో ఇటు చూడు రాదు, జేబుల చేతులు పెట్టుకుని ఆర్కే నగర్ కాలనీలో ఎట్లా తిరుగుతుర్రో అగో రాడ్లు కాతులు పట్టుకొని పైల్వాళ్ళ లెక్క తిరుగుతురు కదా. మమ్మల్ని ఎవరు ఆపేది, ఎవడొస్తారా మా ముంగట్కి అనుకుంటా పోతారు. ఇగో గిట్లా ఇంటింటికి పోయి ఏ ఇంట్లో బంగారం ఉంటది, ఏ ఇంట్లో బగ్గ పైసలు ఉంటాయి అని చెకింగ్లు చేసి మరి గిట్లా దొంగతనాలకు దిగబడ్డారట. అగో చూడు ఎట్లా తొంగి తొంగి చూస్తాండో. మొన్నటికి మొన్న ఇదే కాలనీలో శివారెడ్డి అనేట ఆయన ఇంట్లో 10 తులాల బంగారం ఎత్తుకువేరు అట. ఇంకా ఇంకో గల్లీనట 6 తులాల బంగారం మాయమైంది. ఇప్పటిదాకా దొంగలు దొరికిందే లేదు. ఈ కాలనీనే గుత్తబట్టినట్టు చేస్తాండట దొంగలు. ఇక దొంగతనం జరిగినాక పోలీసులు వస్తారట గాని రాత్రిపూట తిరుగుతలేరటనులా. మరి ఈ కాలనీలో దొంగలు అడ్డా ఏసిరని ఎరికై కూడా చీకటి పడ్డాక పోలీసులు ఎందుకు ఇటు ముఖాన చూస్తలేరు, ఎవ్వరికి అర్థమైతలేదటనులా. అదన్నట్టు ముచ్చట.
కిస్మత్ మంచిగుంటే నెత్తి మీద బండరాయి పడ్డ మెత్తబడ్డట్టే ఉంటుందట. భూమి మీద నూకలు బాకీ ఉంటే యమకింకర్లు ఎంత ప్రయత్నం చేసినా సావురా అని రాదట. ఘటనే అయిందోలా ఒక కాడ సావు అంచుల దాకా పోయి మళ్ళీ ఎట్లా మర్రచ్చిండో చూడుర్రి మీరు. గీడ ఒక మనిషి ఏలాడుతుండు చూడు. ఏదో సర్కస్ పీటో లేకుంటే దొంగోని శకలు అనుకోగల్లా. కాదు సావు అంచుల లాంక పోయిండు. మళ్ళా మర్రచ్చే ఉపాయం చేస్తాడు. ఇంకా జర్రంత అయితే ఇగో ఆడికెళ్ళి గిట్ల కింద చూడురి, గిట్ల కింద పడిపోవు. కానీ కిస్మత్ జరంతా గట్టిగా ఉన్నది. ఎట్లనో చెప్తా. అయితే గుజరాత్ రాష్ట్రం సూరత్లో ఉంటాడు వాళ్ళ ఈయన. ఈ అపార్ట్మెంట్ ఉన్నది కదా, దీంట్లో 10వ అంతస్తులు ఉంటాడు. ఈయనకు నిద్ర వచ్చింది. నిద్ర వచ్చినప్పుడు ఏం చేయాలి? అర్రలకు పోయి వండుకోవాలి. కానీ ఈయన కిటికీ కాడ కూర్చొని నిద్రపోయిండు. ఖతం ఇక సోలుగిండు. లటుక్కుమని కింద జారిండు. కింద పడితే నెత్తి వలిగిపోవు. కానీ 10వ అంతస్తు నుంచి కింద పడితే 8వ అంతస్తు కాడ ఆగిపోయిండల్లా. ఈయన కాలు 8వ అంతస్తు కిటికీలో ఇరుక్కపోయిందట. ఇక దానికి ఆలాడిండు. ఇక వీళ్ళు వాళ్ళు పైరింజనులు పోలీసు వాళ్ళు వచ్చి ఈయనకి ఇట్లా కాపాడే ఉపాయం చేసిర్రు. ఆ గజుడు ఎట్లా ఏలాడబడుతుండో. కాలు పోతే ఓని గాని పానం మాత్రం దక్కాలన్న కాడికి వచ్చింది లాస్ట్కు. ఇక ఇంతమంది కష్టపడి ఈయనను ఎట్లనో గట్ల కాపాడిర్రోల్లా. నిజంగా అదృష్టం అంటే ఈయనదేవో. భూమి మీద నూకలు ఇంకా బాకీ ఉన్నాయో లేకుంటే పానాలు తీసే యమబడులు మనసు మార్చుకుని వెనుకకు మర్రిరో గాని పానాలు దక్కినాయి. చూసిరు కదా, కిది ఇవాటి ముచ్చట్లు. మళ్ళీ వచ్చే పరి మంచి మంచి ముచ్చట్లు పట్టుకొని వస్తా ఉంటా మరి.